కాబట్టి ఆయన ఏమి చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరిని చేయలేక చేస్తే ఆయన పిల్లల మీద విరోధంగా తిరగబడాలి. పెద్దయ్య గారు ఒక ఆయన చూసింది నాతో చెప్పారు. ఒక పెద్దయ్య గారు తండ్రి మీద కోపం అంట ఒక అతనికి. ఆ తండ్రి మీద కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక అతని పిల్లోడు అలాగా రోజు వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే ఆ పిల్లోడిని ఇలా రారానికి ఆకేసి ఆ చేతులు 2 పట్టుకుని కాళ్ళు 2 తొక్కిపెట్టి ఆ కొబ్బరి ఇండ్లు ఉంటాయి కదండి, కొబ్బరి ఇండ్లు పొయ్యిలో పెట్టి బాగా వేడి చేసి అతని తోళ్ళ మీద అంటించేవాడట. కొబ్బరి ఇండ్లు వేడెక్కితే ఎలాగుంటాయి? సరసమండుతుంటాయి. వీపు మీద పెట్టేవాడట. ఎంత చిత్రహింస పెట్టేవాడు ఆ పిల్లోడిని. ఎందుకంటే తన తండ్రి మీద పగ తీర్చుకునలేక తన కుమారుడి మీద తీర్చుకునేవాడు. ప్రియులారా, నా మీద కోపం నా పిల్లల మీద తీర్చుకుంటారు. నా తండ్రి